భగవద్గీత ద్వితీయ అధ్యాయము 20వ శ్లోకము పార్ట్ 1. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే జన్మింపదు, మ్రియతే మరణింపదు, వా కూడా, కదాచిత్ ఎప్పుడును, భూత భవిష్యత్తు వర్తమానములందు, నా కాదు, అయం ఇది, భూత్వా జన్మించి, భవిత జన్మించుచు, వా లేక, నా లేదు, భూయః తిరిగి జన్మించుట, అజః పుట్టుక లేనిది, నిత్యః నిత్యమైనది, శాశ్వతః శాశ్వతమైనది, అయం ఇది, పురాణః ప్రాచీనమైనది, న హన్యతే చంపబడదు, హన్యమానే చంపబడినను, శరీరే శరీరము. ఆత్మకు ఎన్నడును జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. భాష్యం. అణుపరిమాణ అంశయైనట్టి ఆత్మ భగవానునితో గుణైక్యమును కలిగినటువంటిది. దేహము వలె అది ఎట్టి మార్పు నొందదు. ఎన్ని మార్లు ఆత్మ స్థిరము లేదా కూటస్థమని పిలువబడును. దేహము 6 విధములైన మార్పులకు లోబడి ఉండును. అది తల్లి గర్భము నుండి జన్మించును, కొంతకాలముండును, వృద్ధియగును, ఇతరములను సృష్టించును, క్రమముగా క్షీణించును, చివరికి నశించి శాశ్వతముగా అంతర్ధానమగును. కానీ ఆత్మ ఎన్నడును అట్టి మార్పులను పొందదు. ఆత్మ జననమును పొందదు. కానీ ఆత్మ భౌతిక దేహమును స్వీకరించుట వలన దేహము జననము పొందుచున్నది. ఆత్మ ఎన్నడును జననము మరియు మరణమును పొందదు. జన్మించిన ప్రతిదానికి మరణము తప్పదు. ఆత్మకు జననము లేనందున భూత భవిష్యత్తు వర్తమానములు అనునవి దానికి లేవు. అది నిత్యము, శాశ్వతము, సనాతనము. అనగా చరిత్రయందు ఆత్మ ఆవిర్భావమును సూచించు ఆధారము ఎక్కడ గోచరింపదు. దేహాత్మ బుద్ధి చేత మనము ఆత్మ యొక్క జననాదుల విషయములను గూర్చి అన్వేషింతుము. నిత్యమైన ఆత్మ దేహము వలె ఎన్నడును వృద్ధాప్యము నొందదు. కనుకనే వృద్ధుడైన వాడు కూడా తన బాల్యమునందును లేదా యవ్వనమునందును కలిగి ఉన్న ఉత్సాహమునే కలిగి ఉండును. దేహమునందలి మార్పులు ఆత్మపై ప్రభావమును చూపవు. ఆత్మ వృక్షము వలె మరియు ఏ ఇతర భౌతిక వస్తువు వలె కానీ క్షీణింపదు. అది ఇతర జన్యములను కూడా సృష్టింపదు. దేహము ద్వారా సృష్టింపబడు సంతానము వాస్తవమునకు భిన్న జీవాత్మలే. కానీ దేహమును కలిగి ఉన్న కారణముగా వారు ఒక ప్రత్యేక వ్యక్తికి సంతానముగా గోచరింతురు. ఆత్మ ఉనికి చేతనే దేహము వృద్ధి నొందుచున్నది. అయినను
ఆత్మయందు మార్పులు లేదా దాని నుండి ఇతర జన్యములు కాని ఉత్పత్తులు కావు. కనుకనే దేహమునకు కలిగడి 6 మార్పులకు ఆత్మ అతీతమై ఉన్నది. కఠోపనిషత్తు 1:2:18 నందు ఈ విషయమును పోలిన విషయమునే మనము చూడవచ్చును. న జాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకము యొక్క భావము ప్రస్తుత గీతా శ్లోకపు భావముతో సమానమైనను దీని యందు విపశ్చిత్ అను పదము ప్రత్యేకముగా ప్రయోగింపబడినది. దానికి విద్వాంసుడు లేదా జ్ఞాని అని అర్థము.